రైతులందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి లైన్ క్రాస్ చేయడానికి స్థలం అవసరమో అక్కడ మేము స్వచ్ఛందంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకట సత్యనారాయణ గారు కానీ తిరుపూరు సాంబశివరావు గారు కానీ ఎంతో గొప్ప మానవతా దృష్టితో ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కూడా ప్రభుత్వానికి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సాటి రైతులు 40 ఎకరాలకు పైగా నష్టపోతారు. సాటి మనుషులు పేద సామాన్య వర్గాలకు చెంది ప్లాట్లు కొనుక్కున్నటువంటి 400 మందికి పైగా ప్లాట్ యజమానులు నష్టపోకుండా ఉంటారు. 400 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోకుండా ఉండాలి అంటే మేమిద్దరం సహకరిస్తే సరిపోతుంది కదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే ప్రభుత్వం విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దల అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు, ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర చాలా స్పష్టంగా ఉంది. రైతులందరూ కూడా చెప్తున్నారు కదా, ఆధారాలు చూపిస్తా ఉన్నారు. ఇంతవరకు మీరు లైన్ మార్పు చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారా? నష్టపోతున్నటువంటి రైతుల వివరాలు పేపర్ నోటిఫికేషన్కి ఇచ్చారా? ఒక్కొక్క రైతుకు కానీ ప్లాట్ యజమానికి కానీ ఎంత విస్తీర్ణం పోతుందో రెవెన్యూ అధికారులు ఇంతవరకు తెలియజేశారా? నేషనల్ హైవే అథారిటీస్ ఎక్కడన్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదంటే మీరు రైతుల్ని బలవంతంగా అలా భూములు లాక్కోవాలనేటువంటి కుట్రదంతా. ఇంత బలవంతం దేనికోసం? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసం? ఇందులో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. స్కెచ్లు వాళ్ళు కూడా తయారు చేయించి 4 లైన్లు మార్పు చేస్తే సరిపోతుంది. పాత ల్యాంకో లైన్ని మీరు యాక్టివ్గా ఉంచండి. అనేక చోట్ల ఇబ్బంది వచ్చిన దగ్గర ఉన్నటువంటి స్తంభాలని ఎత్తు పైకి లేపారు కదా, అదే విధానాన్ని జక్కంపూడిలో, అదేవిధంగా నున్నలో కొనసాగించమని కోరుకుంటున్నారు. కొత్తదేం కోరుకోవట్లేదు. మిమ్మల్ని కొత్త ప్రపోజల్ ఏమో అడగట్లా. లైన్స్ అవసరమైన దగ్గర మేము 4 చోట్ల సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ఎత్తు తక్కువ అయితే ఎత్తు పెంచుకునే సౌలభ్యం ఉంది కాబట్టి ఎత్తు పెంచుకోమని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు పనులు చేయట్లా? దీని వెనకాల ఉన్న కుట్ర. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? కలెక్టర్ గారిని కలిశారు కదా అందరూ, వెళ్ళి 3 గంటల పాటు మీటింగ్ జరిగింది కదా కలెక్టర్ గారితో. కలెక్టర్ గారు మెగా వాళ్ళతో, నేషనల్ హైవే వాళ్ళతో, పవర్ గ్రిడ్ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో కలిపి ఈ రైతులతో కమిటీ వేస్తానని వారం రోజుల కిందనే కదా మాట ఇచ్చారు.